అందరికీ నమస్కారం. ఎలా ఉంది మన బందర్ ఈరోజు? ఎంజాయ్ చేశారా? ఇది మన చరిత్ర. మచిలీపట్నం అంటేనే ఒక చరిత్ర. ఇది ఈనాటిది కాదు. కాకతీయుల కాలం నుంచి, సుల్తాన్ల నవాబుల కాలం నుంచి, హైదరాబాద్ నవాబుల కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా వెలుగొందినటువంటి గడ్డ ఈ బందరు గడ్డ. ఇక్కడ పుట్టడం మనందరూ అదృష్టం. దానికి ఒక్కసారి గట్టిగా మనం అందరూ కూడా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి ఆలోచనతో మన ప్రాంతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలంటే దాంట్లో ప్రధానమైనటువంటిది టూరిజం. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, అతి ఎక్కువ జీడిపిని కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగం. ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీద బతుకుతున్నాయంటే మనం చాలా నిర్లక్ష్యం చేసుకున్నాం. దానికోసమే మసులా ఫెస్ట్ 2025ని ఈరోజు నిన్ననే స్టార్ట్ చేసుకుని 5, 6, 7, 8 4 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు సెకండ్ డే ఇంత చక్కగా కల్చర్ నేను ఇందాక నుంచి మిస్ అవుతాను అనుకో, లైవ్లో చూస్తానే ఉన్నా అన్నీ ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. చాలా బాగా ఉదయభాను గారు మనకు కొత్త ఏం కాదు. 2000 నుంచి కూడా మనకి ఆ రోజు చందమామ ఛానల్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మన మచిలీపట్నం వచ్చి ఉన్నారు. అప్పుడు వారికి మరొకసారి గట్టిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఒక మంచి హిస్టారికల్ సినిమాకి ఈరోజు ఏంటి ఆ సినిమా? హరిహర వీరమల్లు. గట్టిగా చెప్పాలి, వినపట్ల. మరి అటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి డైరెక్ట్ చేసి మన ముందుకు వచ్చినటువంటి జ్యోతికృష్ణ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఈరోజు మరి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా నటించి మన కోసం మన వేదిక వచ్చినటువంటి నిధి అగర్వాల్ గారు కూడా గట్టిగా ఒకసారి మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం. చాలా సంతోషం. ఎస్పీ గారికి, బండి రామకృష్ణ గారికి, బాబా గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే గీతా మాధురి గారు కూడా వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు గీతాలాపనలు చేశారు. వారిని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ జబర్దస్త్ టీం, బుల్లెట్ భాస్కర్ వాళ్ళ టీం కూడా వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ మనం ఈ బీచ్ని మనం డెవలప్ చేయాలని నేను 2014 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజున వచ్చినట్టు నాకు అవకాశంతో ఆ రోజున ఇదంతా దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో డెవలప్ చేశాం. 2018లో కూడా మనం బీచ్ ఫెస్టివల్ కరెక్ట్గా జూన్ 8, 9 తారీఖుల్లో చేసుకున్నప్పుడు లాస్ట్. కానీ తర్వాత గవర్నమెంట్ మారిపోవడం మళ్ళీ ఈ బీచ్ను మూసేశారు. అప్పుడు ఒక 10 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా చేయించాం. ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఒక ఐకానిక్ టవర్, ఇవాళ రాజధాని అమరావతిలో ఏదైతే అసెంబ్లీ మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నామో ఆ అసెంబ్లీని మనమే అడ్వాన్స్గా మనం మచిలీపట్నంలోనే నిర్మాణం చేసుకున్నాం. ఇది నిజంగా మన యొక్క అదృష్టం. బాగుందా? అది చెప్పాలి, బాగుందా అది? అలాగే నాకు తెలిసి కోస్టల్లో సీషోర్ ఏరియాలో ఒక ఇండియన్ ఫ్లాగ్ 100 ఫీట్ హైట్లో ఇండియన్ ఫ్లాగ్ ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో మనం నిన్న ఏర్పాటు చేసుకోవడం కూడా ఇది ఒక అభినందనీయం. ఎందుకంటే ఆ జెండా రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లాలో మన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో గాంధీ గారికి ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ అందించినటువంటి గడ్డ మన మచిలీపట్నం గడ్డలో ఆయన ఫ్లాగ్ ఎగరేసుకుని ఒకసారి గట్టిగా ఆయనకి నివాళులు అర్పించుకుందాం.
నిజంగా చాలా సంతోషం, చాలా సంతోషం మనకి. దీన్ని మనం తిరిగి, ఎందుకంటే ఒక నేషనల్ ఈవెంట్స్ మనకి బీచ్ కబడ్డీ 29 రాష్ట్రాల నుంచి వచ్చారు, మేల్ ఫీమేల్ 2 టీమ్స్ వచ్చారు. అలాగే ఫస్ట్ టైం కాయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే నేషనల్లో 3 టైమ్స్ జరిగింది. ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాయాకింగ్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చారు, అర్జున్ అవార్డీస్ వచ్చారు, చాలామంది ఇక్కడికి ఇవాళ మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే బీచ్ వాలీబాల్ ఇవాళ ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం స్టాండప్ పెడలింగ్ అనేది ఫస్ట్ టైం మనం ఈరోజే స్టార్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి గేమ్స్ అయ్యి, కానీ వాళ్ళు తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ పెడలింగ్కి సంబంధించిన కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా శుభారంభం. ఇవాళ అయితే మనం ఊహించలా, నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసుకుని నిన్న కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రోడ్లన్నీ చూస్తే నేను విజయవాడ నుంచి వస్తా ఉంటే మొత్తం బందరు కదిలొస్తున్నట్లుగా కనిపించింది. అంత ట్రాఫిక్ ఇవాళ కనపడింది. రేపు ఎల్లుండి కూడా అద్భుతంగా ఈ 2 రోజులు కూడా ఉండబోతా ఉంది. ఇవాళ మరి హరిహర వీరమల్లు చెప్పాడు ఇప్పుడే మన డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారు, దానికి స్టోరీ మచిలీపట్నం అని. ఎందుకంటే హరిహర వీరమల్లు ఆయన పోర్టు కోసం ఇక్కడ ఆయన ఒక మల్ల యోధుడు కదా, ఆయన నాకు మన స్టోరీ చెప్పారు. ఇక్కడే మన స్ట్రీట్స్లోనే తిరిగారని కూడా మరి హిస్టరీలో ఉంది. ఇదే కాదు, మొన్న ఒక డైరెక్టర్ గారు కలిసి కూడా చెప్పడం జరిగింది, రావణాసురుడు కూడా మన మచిలీపట్నం లంక నుంచి మచిలీపట్నానికి వచ్చి ఇక్కడ కూడా మన వీధుల్లో తిరిగారని కూడా హిస్టరీలో ఉందని చెప్పి వారు చెప్తుంది జరుగుతుంది. అంటే అంత పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పట్టణం మన మచిలీపట్నం. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకురావడానికి పోర్ట్ను మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజున ఇక్కడి నుంచి తరలిపోయిన పోర్టుని ఉద్యమం చేసి నిరాహార దీక్షలు చేసి దాదాపు 100 రోజులు దీక్షలు, 15 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసుకుని ఆ రోజు ప్రభుత్వం మెడలు వంచి పోర్టుని తెచ్చుకున్నాం. మరి మొన్న స్టార్ట్ చేసుకుని 2018లో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇవాళ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టుని 2026 జూన్ జూలైలో తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి షిప్పులతో ఆపరేషన్ స్టార్ట్ కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క పోర్టు టూరిజం కింద ఎందుకని ఇంత మనం చేస్తూ ఉన్నామంటే, మనం స్వదేశీ దర్శన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 120 crores డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ 120 crores ఇక్కడ ఒక పబ్లిక్ బీచ్ని డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకు ఒక 200 acres ఉంది. ఆ 200 ఎకరాల్లో ఈ మనం చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మేము వచ్చి ఇక్కడ రిసార్ట్స్ కడతాం, హోటల్స్ కడతాం, చాలామంది ముందుకు వస్తున్నారు. రాబోయే వచ్చే నెక్స్ట్ బీచ్ ఫెస్టివల్కి ఎక్కడికో వెళ్ళి హోటల్స్లో ఉండక్కర్లా, ఇక్కడే మన రిసార్ట్స్లోనే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాదాపు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ రాబోతా ఉన్నాయి. దాని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన యువతకి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ వస్తుంది. అది ఆ కాన్సెప్ట్ కోసం ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఒక షిప్ యార్డ్ కూడా మనకి 3 కంపెనీలు మేము ముందుకు వచ్చారు, వాళ్ళు మొన్ననే వచ్చారు. మన పోర్టు దగ్గరే షిప్ బిల్డింగ్ కూడా మన మచిలీపట్నమే వేదిక కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం పల్లెతొమ్మలపాలెం దగ్గర మన ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వస్తే మచిలీపట్నానికి ఇక తిరుగు ఉండదు. అంత అద్భుతంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ కూడా దీంట్లో సపోర్ట్ కావాలి. మరి రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలను కూడా చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా ఆస్వాదించాలని, మరి దీనికి చాలామంది కష్టపడ్డారు. ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ని, ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే అధికారులు, దాదాపు కొన్ని వేల మంది అధికారులు కూడా ఇక్కడ గత వారం రోజులుగా చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అలాగే వాళ్ళ టీమ్స్ దాదాపు 3000 మంది టీమ్స్, వాళ్ళ కోచెస్ కానీ ఎవరైనా కానీ 3000 మెంబర్స్ వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుంచి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాని మనం హిట్ చేద్దామా? సూపర్ హిట్ చేద్దాం సార్. సూపర్ చెప్పాలి గట్టిగా. రెడీనా? మనం రెడీయా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ హిట్ అయిపోయింది మంది. నెక్స్ట్ ఆ సినిమాని కూడా హిట్ చేసి మన బందర్లో చేసినందుకు మన గడ్డ మీద ఏది చేసినా సక్సెస్ అనే విధంగా
డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మరొకసారి మరి హరిహరాల వీరమల్లు డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.